సార్ ఇటీవల జాతీయ రాజకీయాలను మనం చూస్తే ప్రధానంగా ఇటీవల ఈ త్రిపుల్ తలాక్ అనేటువంటి దాని మీద ఎక్కువ వివాదం నడుస్తున్నది. అంటే త్రిపుల్ తలాక్ అనేటువంటిది అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఇది అమానవీయమైనటువంటిది. ముస్లిం మహిళలందరూ కూడా దీన్ని కోరుకుంటున్నారు అని అంటున్నారు. కానీ అక్కడ ముస్లిం పర్సనల్ లా బోర్డు కానివ్వండి, తర్వాత కొన్ని పార్టీలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ఇదేమో వాళ్ళ సొంత వ్యవహారంలో జోక్యం చేసుకోవటం అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? నేను అనుకోండి, మోడీ గారు త్రిపుల్ తలాకు ముస్లిం మహిళల మీద ఏదో గౌరవం కొద్దో ప్రేమ కొద్దో చేస్తున్నది కాదు. సంఘ పరివార్ కానీ నరేంద్ర మోడీకి కానీ ఒక బలమైనటువంటి మతపరమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీ అలాంటి వాళ్ళు త్రిపుల్ తలాక్ అనడం వేరు, ఒక ప్రజాస్వామ్యంగా త్రిపుల్ తలాక్, ఈ రెండింటి తేడా ఉంది. అయితే చెప్పిన నినాదం ఏదైతుందో, అంటే మోడీ చేపట్టిన నినాదం ఏదైతుందో దాంట్లో డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఉంది. దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఉన్నది. ప్రిన్సిపల్ ఏంటంటే మహిళలు ఇది ఎంత త్వరగా అంత సునాయాసంగా భార్యను వదిలిపెట్టడం అనేది అది నిజంగా అప్రజాస్వామికమే. అది ఇస్లాం మతము రిఫార్మ్ చేసుకోవాలి, తమకు తాము ఆలోచించుకోవాలి, దానికి తగిన ప్రజాభిప్రాయాన్ని వాళ్ళు సేకరించాలి. అంటే వాళ్ళ పర్సనల్ లాలో మార్పులు రావాల్సిన అవసరం. పర్సనల్ లా అయినా కూడా అంత అన్డెమోక్రటిక్గా ఉన్నప్పుడు పర్సనల్ లా అయినా మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే చరిత్ర మారుతుంటుంది కదా, ఎన్నో లాస్ ఉన్నాయి, ఎంతో రిప్రెస్ లాస్ ఉన్నాయి. మిడివల్ పీరియడ్లో మధ్యయుగాల్లో రాచరిక ఇస్లాం నాట్ యాంటీ అని వాళ్ళు ఒకటి అంటే దాని మీద భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇస్లాంలో ఇది లేదని దీని తర్వాత కాలంలో దాన్ని ఇచ్చేసారని. ఏది చేసినా ఆన్ ద ప్రిన్సిపల్ మగవాళ్ళు స్త్రీ సమానము అనేటువంటి ఒక ప్రిన్సిపల్ మనం అంగీకరించిన తర్వాత మగవాళ్ళకు అంత ఫ్రీడమ్గా తన భార్యను వదిలిపెట్టేటువంటి అధికారం కానీ అటువంటి అది ఉండడం అనేది అది అప్రజాస్వామికం. దాని మీద మనకి వేరే అభిప్రాయం ఉండదు. అయితే ఇది ముస్లిం సమాజంలో చాలా చర్చించవలసిన అంశము. ముస్లిం సమాజం తనకు తాను సంస్కరించుకోవాల్సిన అవసరం. ఆ ప్రజాస్వామ్య చర్చ ముస్లిం సమాజంలో కూడా జరగాలి. దానికి మనందరము దోహదపడాలి. ఇప్పుడు భయం ఏంటంటే ఇది కేవలం త్రిపుల్ తలాక్ దగ్గర ఆగదు. మన మతంలో వీళ్ళు చాలా జోక్యం చేసుకుంటారు. వీళ్ళకి ఎందుకంటే మన మతం అంటేనే వాళ్ళకు ఒక రకమైన ద్వేషభావం, యూనిఫామ్ సంఘ పరివార్ వాళ్ళు ముస్లిం మహిళల మీద చాలా ప్రేమ ఉన్నది అనడం వేరు, ప్రజాస్వామ్యవాదులు ముస్లిం మహిళలకు అన్యాయం జరిగింది, ఈ రెండింటికి తేడా ఉంది. నేను మీ మంచి గురించి ఆలోచించగానే నాకుండే ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశము కూడా కొంత దీంట్లో పాత్ర ఉంటుంది. ఏమై ఉంటుందంటారా ఉద్దేశం ఏం లేదు. అంటే వాళ్ళ పర్సనల్ లాలో మనం జోక్యం చేసుకోవాలి. ఇస్లాం మతంలో ఇది అన్డెమోక్రటిక్ అనే ప్రజలకు చెప్పాలి. దాన్ని చెప్పడం కొరకు త్రిపుల్ తలాక్ తీసుకొని ఇది అసలు హిందూ మతము చాలా గొప్ప మతము, ఇది ఇస్లాం మతం అనేది చాలా మీడియవల్ అని చెప్పాలని వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. దీని ద్వారా సమాజానికి చెప్తుందంటే చూడండి అసలు వాడు భర్త ఎంత హిందూ ఇదల్లో అట్లా వదిలిపెట్టినానికి ఉందా, మన మతం ఎంత గొప్పది, వాడు మతం ఎంత. కానీ ఆ మతంలో ఉండేటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉంది, ఆ మతంలో ఉండే ప్రజాస్వామ్య సంస్కృతి వాళ్ళకు ఉంది. వాళ్ళకు ఒక కాంట్రాక్ట్, భార్యకు ఆమెను వదిలిపెట్టాలంటే వాడికి డబ్బులు ఇవ్వాలి, అది కాంట్రాక్ట్. వాళ్ళు ఇస్లాంలో మ్యారేజ్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. మన దగ్గర జన్మల అనుబంధం కనుక మనకు ఉండేటువంటి అవగాహన వేరు. మ్యారేజ్ విషయంలో వాళ్ళకు ఉండే అవగాహన వేరు. ఏది డెమోక్రటిక్ అంటే ఇంట్లో పడి మొత్తం జీవితం అంతా వాడు భర్త కొట్టినా తన్నినా పడి ఉండాలా, లేకపోతే భార్యకు అవకాశం ఉండదా, నాకు వద్దు ఇలాంటి వీడు దుర్మార్గంతో నేను జీవించలేను అనేటువంటి అంటే అధికారం కానీ ఆ వెసులుబాటు మహిళకు ఉండకూడదా అని మన ఆ చర్చ ఆ దశలో పోతే మగవాడు ఇంట్లో చేసే ఆధిపత్యం అవుతుంది. ఇది మారాలి అనేటువంటిది హిందూ మతం కూడా చేసుకోవాల్సిన పనే ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే వీడే భర్త, వీడు వచ్చే జన్మలు కూడా వీడే భర్త అని మనం చెప్పితే వాడు మంచి భర్త అయితే వాడు అది వేరు విషయం. కానీ వాడు భర్త దుర్మార్గనైనా కూడా వాడి దగ్గర నువ్వు బ్రతకాలి అని చెప్పడం అదేమీ ప్రజాస్వామ్యం అంటే. కనుక వాళ్ళు కనీసం ఆమె అక్కడ వెళ్ళిపోవచ్చు, వీడు వదులుకోవచ్చు, ఆమె వెళ్ళిపోవచ్చు, ఈ రెండు ఫెసిలిబాటు వాళ్ళకు ఉన్నాయి. కానీ స్త్రీ పురుష సంబంధాలు ప్రజాస్వామీకరించబడాలి, మానవీకరించబడాలి, సమానమైన హక్కులు ఉండాలి అనేటువంటి ఒక ఉన్నతమైన మానవ విలువ ఏదైతుందో దాని ప్రమాణంగా త్రిపుల్ తలాక్ అనేది చాలా అప్రజాస్వామికం. వీళ్ళు చేస్తున్న ఇంటెన్షన్ ఏదైనా కూడా దాని త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం సమాజము తనను తాను సంస్కరించుకొని ఇది మన దగ్గర అప్రజాస్వామికంగా ఉందని వాళ్ళంతగా వాళ్ళు కన్విన్స్ అయితే ఇంకా చాలా ప్రజాస్వామికంగా ఉంటుంది. రాజ్యము వాళ్ళ మీద రుద్దడం కంటే కూడా ముస్లిం సమాజమే తనను తాను సంస్కరించుకునే అవకాశం చేసుకుంటే ఇంకా మనం దీన్ని ఆహ్వానించి వాళ్ళు చేస్తున్న సంస్కరణకు మనం పూర్తి మద్దతు ఇవ్వచ్చు. అంటే ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం అనవసరం అంటారు? చేసుకుంటారండి. అంటే న్యాయస్థానం మనకు రాజ్యాంగం ఉంది.
మనకు ది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని ఒకటి ఉంటుంది, తర్వాత రిలీజియస్ మొరాలిటీ ఉంటుంది. మన రాజ్యాంగం ప్రకారం ఏంటంటే రిలీజియస్ మొరాలిటీ సబార్డినేటెడ్ టు ది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. రాజ్యాంగపరమైనటువంటి నైతికత ఏదైతుందో, రాజ్యాంగపరమైనటువంటి చట్టబద్ధ ఏదైతుందో రాజ్యాంగం ప్రమాణం. కనుక మనము రాజ్యాంగము అనుకున్న సమాజం వైపు, రాజ్యాంగం గౌరవించిన విలువల వైపు, ఏ హక్కులు ఏ ప్రమాణాలు తింటూ ఆ వైపు సమాజం పోవాలి. రాజ్యాంగము చాలా అంటే రాయబడిన సందర్భం అలాంటిది, రాజ్యాంగము మన దేశం ఎలా ఉండాలి అని చెప్పిన స్వప్నం లాంటిది, ఆ స్వప్నం వైపు మనం పోవాలి. కనుక ఇది రాజ్యాంగంలో సుప్రీంకోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ కావాలా వద్దని కాదు, వాళ్ళు రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ముస్లిం సమాజం నా దృష్టిలో ఈ సంస్కరణలను ఆహ్వానిస్తూ తమను తాము సంస్కరించుకుంటే ఘర్షణ ఎక్కువ లేకుండా, చాలా అంటే ఏ ప్రయాస లేకుండా వాళ్ళ సమాజం మారుతుంది, వాళ్ళ మహిళల గౌరవం పెరుగుతుంది, ఈ మతపరమైనటువంటి ద్వేషాలు తగ్గి ఇస్లాం మతం కూడా మరింత ప్రజాస్వామ్యంగా మారడం. అలాగే హిందూ మతం కుల వ్యవస్థ ఉంది, ఈ కుల వ్యవస్థ పోవాలి. ఇది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఇప్పుడు ఎప్పుడైనా ఒక నిర్ణయం వస్తే ఇది మతంలో జోక్యం చేసుకుంటున్నారు అని అంటే ఇది సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సింది. ఇద్దరు కులాలకు చెందిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే దాన్ని చెల్లదు అని కొట్టేయడానికి లేదు. ఇద్దరు చేసుకుంటున్నారు, కుల వ్యవస్థ పోతుంది కాబట్టి దాన్ని ఆహ్వానించాలని మనం అనుకుంటాం. కానీ దాన్ని వీళ్ళు అనవసరంగా మన మ్యారేజ్లో ఇంటర్ఫియర్ అవుతున్నారని అనడానికి లేదు. న్యాయ వ్యవస్థ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch